అరికట్టాలి ఇసుక దోపిడీని, అరికట్టాలి ఇసుక దోపిడీని, అరికట్టాలి ఇసుక దోపిడీ. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి. ఇసుకాసురుడు, ఇసుకాసురుడు, జగన్మోహన్ రెడ్డి, ఇసుకాసురుడు, జగన్మోహన్ రెడ్డి, ఇసుకాసురుడు, జగన్మోహన్ రెడ్డి. మాఫియా మాఫియా ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఇసుక మాఫియా. అక్రమ ఇసుక దందా రక్షించాలి, అక్రమ ఇసుక దందా, అక్రమ ఇసుక దందా, అక్రమ ఇసుక దందా, అక్రమ ఇసుక దందా, జగన్ రెడ్డి మూర్ఖత్వం. ఇసుకాసురుడు మాఫియా డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మేము ఇప్పటికి 8 నెలల క్రితం పోయిన సంవత్సరంలో 23లోనే దీని మీద దాడి చేశాం. ఆ రోజు 4 రోజులు ఆపారు, మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేశారు. ఉన్న జీవోని పర్మిషన్ అయిపోయింది, ఇవాళతో పరిమితి దాటిపోయింది అయిపోయిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచుకొని ఏదో చీకటి జీవోలు తీసుకొచ్చి పెట్టారు. ఆ జీవోలు చూపించటల్లా ఇప్పటికి కూడా. కానీ అక్రమంగా రేత్రింపగల్లో టన్నులు లారీలు వేల లారీలు ఇక్కడి నుంచి తరలిపోతానే ఉన్నాయి. అది వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ జీవోని చూపించి మేము ఇంత పెంచాం, ఇంత పరిమితి పెంచాం అని చెప్పి చూపిస్తే ప్రజలు దాన్ని నమ్ముతారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ మండలంలోనే ఎన్ని గ్రామాల వరకు? మా మండలంలో ఒక గుండిమేడ అని చెప్పి లైసెన్స్ తీసుకొచ్చి చూపిస్తుంది గుండిమేడ. ఇది గుండిమేడ నుంచి చెర్రావూరు వెళ్ళింది, చెర్రావూరు నుంచి రామచంద్రాపురం వెళ్ళింది. ఇటు చూస్తే కృష్ణా జిల్లాకి కూడా వెళ్ళిపోయారండి. అదర్ని కృష్ణా జిల్లా దాకా వెళ్ళిపోయింది. అక్కడ చోడవరం ఉన్నటువంటి క్వారీ, ఇటు గుండిమేడలో ఉన్నటువంటి క్వారీ కలిపి తోడుతున్నారు ఇక్కడ. అంటే జిల్లాలు కూడా కలిపేశారు ఇసుక తవ్వే విధానంలో. అది ఇక్కడ తెలియజేసి ఈ పేమెంట్ అంతా ఇంకెక్కడికి వెళ్ళిద్దండి. ఇంకా చెప్పేది ఏముంది, ప్రత్యేకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే చేరుతుంది. ఇంకా దాంట్లో నో డౌట్. మేము చెప్పేది అదే, ఏదైతే అక్రమంగా తవ్వుతున్న ఇసుక, మద్యం, వీటి మీద వచ్చే ఇన్కమ్ మొత్తం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే చేరుతుంది. ఈ తాడేపల్లిలో ఉన్న ఇసుక క్వారీయే కాదు, రాష్ట్రంలో ఉన్న ఇసుక క్వారీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే చేరుతున్నాయి. ఈ ఎలక్షన్ల కోసం వాడటానికి దాచిపెట్టినట్టున్నారు. మీరు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వంలో ఏదైతే వైకాపా నాయకులు ప్రతిపక్ష నాయకుల మీద అభియోగాలు మోపుతున్నారో వారు చెప్పేది నిజమైతే నిన్నటి దాకా కూడా కోరి రన్ అయింది. ఇవాళ సడన్గా తెల్లారగట్ట 6 గంటల దాకా కూడా లోడ్లు అయినాయి. దాని స్లిప్పులు మేము మిషన్ల దగ్గరికి వెళ్ళి సేకరించడం కూడా జరిగింది. మరి మీడియా ముఖంగా మీరు కూడా ఇవాళ మాతో పాటు క్వారీ సందర్శించారు. వాళ్ళకి నిజంగా అధికారికంగా కన్నా ఈ క్వారీ రన్ అయితే ఇవాళ ఎందుకు క్వారీ రన్ చేయట్లేదు, దానికి వైకాపా నాయకుల దగ్గర సమాధానం ఉంటే ఇక్కడ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు మేము ఇక్కడ ఉన్నాం, వాళ్ళు సమాధానం చెబితే అప్పుడు వారనే మేము రాజకీయం కోసమే దీన్ని చేస్తున్నామని ప్రజలు నమ్ముతారు. ఏదైతే ఇవాళ చూసుకున్నట్టయితే నిర్మానుషంగా ఇవాళ క్వారీ రన్ చేయట్లా. మరలా మేము వెళ్ళిన గంటలో కోరి రన్ అయిద్ది. అయినా దీన్ని అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకుంటున్నామంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజల ఖనిజ సంపద, భావితరాల సంపదనే ఇష్టానురీత్యం దోచుకుంటే వైకాపా నాయకులు చూస్తాకి మేము ప్రజల పక్షాన పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని నిమిత్తమే తప్ప మా రాజకీయ లబ్ధి కోసం అయితే మేము ఇటువంటి కార్యక్రమాలు చెయ్యం. మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడతాం, అధికార పక్షంలో ఉంటే వారికి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే మా ధ్యేయం. టీడీపీ జనసేనతోనే ఈ ప్రజలకి సుఖ సంతోషాలు, కష్టాలు తొలుగుతాయి. యువతకి ఉద్యోగ అవకాశాలు, ఆగిన అమరావతి, ఆగిన పోలవరం కూడా 2024లోనే పూర్తవుతాయని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. జరగబోయేది కూడా అదేనని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వచ్చి మేము చూపిస్తాం మరి మిషన్లు ఎక్కడ దాచుకున్నారు,
ఇవన్నీ కూడా మీరు మామూలుగా ఇప్పుడు మేము మొత్తం సుమారు 8 కిలోమీటర్లా తిరిగాం. అధికారులు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీరు ముడుపులు తీసుకోవట్లేదంటే పోలీస్ శాఖ కానీ మైనింగ్ శాఖ వారు కానీ ఈ చుట్టుపక్కల కోతవేడు తీరంలో మరి ముఖ్యమంత్రి నివాసం ఉంది. ఇక్కడ సీఎంఓ వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు, మేము ఎవరు సచ్చీలరం, మేము ముడుపులు తీసుకోవట్లేదు, మేము సిద్ధం ఎన్నికలకి, మేము మామూలుగా మేము చేసింది ఏందో చూసే మీరు ఓటేయండి అని చెబుతా ఉన్నారు కదా. మీరు చూసిన అక్రమాలకు మీకు ఎటువంటి సంబంధం లేదంటే రండి, మేము చూపిస్తాం. వాళ్ళందరి మిషన్లు సీజ్ చేస్తారా లేదంటే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా చేసింది కూడా మీ కృష్ణా జిల్లా వ్యక్తే, మా కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు అందరికీ తెలుసు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా లేదంటే సకల శాఖల మంత్రి వారు స్పందిస్తారా మరి స్పందించి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.